ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన కుట్రదారు కేటీఆర్. ఆర్థిక న్యాయశాఖల ఆమోదం, క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్ష నిర్ణయం. మళ్ళీ అంతరంగాల సీరియల్లో ఇంకొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయిందా ఇక? దీనివల్ల ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల ఆర్థిక భారం. ఆయన నమ్మక ద్రోహం వల్ల హెచ్ఎండిఏకు 75,88,00,000 నష్టం. ప్రతిఫలంగా బీఆర్ఎస్కు 44 కోట్ల భారీ విరాళాలు. ఇది క్విడ్ ప్రోకోనే. 77 పేజీల ఛార్జ్షీట్లో కేటీఆర్ సహా 5గురిపైన ఏసీబీ అభియోగాలు. పక్కా ఆధారాలు, సాక్షులుగా 14 మంది. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ. ఛార్జ్షీట్ ఫైల్ చేసినట. ఛార్జ్షీట్లో ఉన్న కీలక అంశాలు ఇవి. ఈ టోటల్ కేసులో ప్రధాన కుట్రదారుడు కేటీఆర్ అని ఏసీబీ ప్రూవ్ చేస్తున్నదట. ఇప్పుడు ఈ 3-4 సీజన్లకు సంబంధించి ఇందులో గ్రీన్కో అనే కంపెనీ, దాని చైల్డ్ కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. సో ఆ గ్రీన్కో కంపెనీయే ఏస్ నెక్స్ట్ జెన్. ఈ ఏస్ నెక్స్ట్ జెన్, హెచ్ఎండిఏ, ప్రభుత్వం వీళ్ళు కలిసి హెచ్ఎండిఏ, గ్రీన్కో, ఏస్ నెక్స్ట్ జెన్ అండ్ అది విదేశీ కంపెనీ ఉంది కదా, ఆ రేసింగ్ నిర్వహించింది. సో ఈ ముగ్గురు కలిసి ఈ వ్యవహారం అంతా నడిపించినారు. ఇక్కడ ఆరోపణ ఏంటి అంటే, ఈ డబ్బులు ఇచ్చేటువంటి ఆ ఫారెన్ కంపెనీకి డబ్బులు ఇచ్చేటువంటి ప్రక్రియలో హెచ్ఎండిఏ ద్వారా 50 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బుని హెచ్ఎండిఏ కేవలం 2 కోట్ల వరకు మాత్రమే డబ్బులు ఇవ్వగలుగుతుంది, అంటే ఎలాంటి అప్రూవల్ లేకుండా. కానీ 55 కోట్లు అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ తీసుకోవాలి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. దట్టు ఆ సమయం అంతా ఎలక్షన్ కోడ్ వచ్చిన సమయం. సో ఎలక్షన్ కోడ్ వచ్చిన సమయంలో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, అసలు ఎలక్షన్ కోడ్ సమయంలో క్యాబినెట్ అప్రూవల్ ఉన్న డబ్బులు రిలీజ్ చేయడానికి వీల్లేదు. సో ఆ రకంగా వాళ్ళు ఒక బ్యాంకు ద్వారా ఆ ఫారెన్ కంపెనీకి ఆ డబ్బులు పంపించారు. ఆ జరిగిన నష్టం వలన దేని వలన మళ్ళీ వీళ్ళు దాదాపు కోట్ల రూపాయల 8 కోట్లు 9 కోట్ల రూపాయలు ఏదో ఫైన్ కూడా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ హెచ్ఎండిఏకి భారీ నష్టం చేసినాయి. అన్ని సీజన్లు కలిపి దాదాపు 600 కోట్ల ఆర్థిక భారం పడే అవకాశం ఉండే అని ఈ ఏసీబీ ఆ ఛార్జ్షీట్లో నమోదు చేసిందట. నేనేమంటున్నా అంటే, ఈ కేసు ఎంతవరకు ముందుకు పోతుంది ఏంది అంటే, నేను అనుకుంటున్నా 200% ఈ కేసులో ఎవ్వరు అరెస్ట్ కారు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఆ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఓనర్ ఎవరైతే గ్రీన్కో ఉన్నాడో, గ్రీన్కో అనిల్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి వీళ్ళ బ్యాచ్తో తిరుగుతున్నాడు. ఆల్రెడీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు గ్రీన్కో. మరి మీ దగ్గరికి వస్తున్నాడు, మీ దగ్గర తిరుగుతున్నాడు, మీతో కలిసి ఉంటున్నాడు. మరి కేసు ముందుకు పడి కేటీఆర్తో పాటు ఆయన కూడా అరెస్ట్ చేస్తారా? అవకాశం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మేము పదే ఇదే విషయం చెప్తున్నాం. కాబట్టి ఇదేదో విడతల వారీగా దీన్ని ముందుకు తీసుకొచ్చి చేస్తున్నారు తప్ప, ఏ ఒక్కరిని అరెస్ట్ చేస్తారనో, ఏదో ఒక రూపాయి వెనక్కి తీసుకొస్తాడనో ఎవరు జనం నమ్ముతలేరు. అయిపోయింది అది. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు మీసం తిప్పి తొడగొట్టగానే ఆహా గొప్ప లీడర్ వచ్చిండ్రా అనుకున్నారు. కానీ తర్వాతి కాలంలో ఏమైపోయిందంటే, ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టుకున్నాడు. డ్రోన్ ఎగిరేసినందుకు ఒక రేటు కట్టిండు, జైలు వేస్తే. ఇంట్లో నుంచి గుంజుకపోతే ఒక రేటు కట్టిండు. ఆయన సొంత లాభానికి తనకు జరిగిన నష్టాన్ని వాడుకుంటున్నాడు. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి. టానిక్ కేసు ఉన్నది, ఏమైంది? సంతోష్ రావు ఎక్కడ పోయిండు? సంతోష్ రావు అనేటోడు ఎక్కడ పోయిండు? టానిక్ సపరేట్గా జీవోలు ఇచ్చి, ఈ రాష్ట్రంలో ఏ వైన్ షాప్కు లేని అపరిమితమైన కండిషన్స్, అపరిమితమైన నిబంధనలు దానికి సపరేట్గా ఎందుకు పెట్టినారు? కండిషన్స్ అంటే అడ్డుకోవడానికి కాదు, అపరిమితమైన అవకాశాలు కల్పించిన ఆ వైన్ షాప్కి. అన్ని 11 గంటలకు క్లోజ్ అయితే దాన్ని 12 గంటల వరకు నడిచేది. జిఎస్టీ, అసలు జిఎస్టీ లేనే లేదు. జిఎస్టీ పేరుతో ట్యాక్స్లు వసూలు, బిల్లుల వేసి వసూలు చేసినారు. రకరకాలుగా దాంతో పెద్ద ఎత్తున సంపాదించింది. మరి ఆ సంతోష్ రావుతో కాంప్రమైజ్ అయింది వాస్తవం కదా. బీఆర్ఎస్తో రేవంత్ రెడ్డి అండ్ టీం ఫస్ట్ కాంప్రమైజ్ అనే కేసు టానిక్ కేసు అంటున్నారు. ఇది వాస్తవమా కాదా? 60 కోట్లు చేతులు మారినాయి అంటున్నారు. చెప్పాలా బయటకు వచ్చి? లేకపోతే ఆ కేసు ఏమైందో చెప్పాలా? ఏ రోజన్నా కేటీఆర్ గురించి మాట్లాడతాడు, హరీష్ గురించి మాట్లాడతాడు, ఆ సంతోష్ రావు అనేటువంటి పేరు ఎత్తిండు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి? ఈ మధ్యకాలంలో మీరు ఒకసారి ఆలోచించండి. కారణం ఏంది? ఇప్పుడు కేటీఆర్ పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు, హరీష్ రావు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు, కేసీఆర్ పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు. మరి సంతోష్ రావు పేగులు ఎవరు మెడల్ వేసుకోవాలా? ఆయన గురించి ఎందుకు మాట్లాడతలేవు? సో ఇది కూడా ఈ కేసే ముందుకు పడుతుంది, ఎవరు అరెస్ట్ అవుతారు, ఏదో రికవరీ చేస్తారని అనుకోవడం పొరపాటు. పబ్లిక్ క్లారిటీ వచ్చేసింది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ తేల్చింది. ఆర్థిక న్యాయశాఖల ఆమోదం, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ప్రభుత్వం పైన 600 కోట్ల ఆర్థిక భారం పడ్డది. ఈవెంట్ల నిర్వహణతో హెచ్ఎండిఏకు ఎలాంటి లాభం లేకపోగా ఉల్టా 75 కోట్ల 88 లక్షల నష్టం వాటిల్లింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్కు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా దాని అనుబంధ సంస్థ గ్రీన్కో బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్లను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ముట్టజెప్పింది. ఇది ముమ్మాటికి క్విడ్ ప్రోకోని అని ఏసీబీ వెల్లడించింది. ఇప్పుడు అది క్విడ్ ప్రోకో, వాస్తవం, అది జరిగింది అదే. మరి ఇప్పుడు అదే అనిల్తో, అదే గ్రీన్కో అనిల్తో మీరు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, మరి అదేంది? అది కూడా క్విడ్ ప్రోకోనే కదా, దాన్ని ఏమంటారు? ఈ మేరకు 77 పేజీల ఛార్జ్షీట్లో కేటీఆర్ సహా మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు ఏస్ నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ రేస్ సంస్థ కుట్ర కోణాన్ని ఆధారాలతో సహా కోర్టుకు అందించింది. ఇందుకు 14 మంది సాక్షులుగా చూపించింది. అయితే శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో జరిగే విచారణకు నిందితులు హాజరు కాబోతుండటంతో ఈ కేసు పైన ఆసక్తి నెలకొంది. ఏసీబీ ఛార్జ్షీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలి అన్న ప్రతిపాదన ఏది ప్రభుత్వ వర్గాల నుంచి రాలే. 2021 నవంబర్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గువ్వాడ కిరణ్ మల్లీశ్వరరావు సహా పలువురు ప్రైవేటు వ్యక్తుల మధ్య చర్చతో ఈ మొత్తం వ్యవహారానికి తెరలేచిందట. ఇది భూములకు సంబంధించిన కేసు. దాంతో దీంతో కేటీఆర్ ఈ భూముల కుంభకోణాలతో పోలిస్తే ఇది వెంట్రుకలో ఉన్న చివరి పొర ఉంటుంది చూసినావా, ఆ కొసతో సమానం. ఇది అంత కూడా కాదు, అందులో మిలియన్ సూక్ష్మ రేణువులతో సమానం. ఇది అంత చిన్న కేసు ఇది. రేవంత్ రెడ్డి చేయాల్సిన 20 లక్షల ఎకరాల భూముల మీద లెక్కలు తేల్చాలి. కేటీఆర్ అండ్ బినామీలు కబ్జాలు చేసిన భూముల మీద లెక్కలు తేల్చాలి దమ్ముంటే. ఇదెంత కేసు అండి? 50-60 కోట్ల కేసు ఇది. ఇదే విషయమై 2021 నవంబర్ 18వ తేదీన టీహబ్లో ఇచ్చిన ప్రజెంటేషన్లో ఆర్థిక వ్యాపారపరమైన సహకారం కోసం గువ్వాడ కృష్ణారావు, గ్రీన్కో వ్యవస్థాపకుడు చలమల శెట్టి సునీల్ను సంప్రదించారు. ఆ తర్వాత సునీల్తో జరిగిన సమావేశానికి ఆనాటి మంత్రి కేటీఆర్తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. సునీల్తో భేటీ అనంతరం అధికారికంగా ఎవరిని సంప్రదించకుండానే కేటీఆర్ స్వయంగా ఏకపక్షంగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే అక్రమాలకు బీజం పడింది. కేటీఆర్కు రాజకీయ పరంగా రక్షణ కల్పించడంతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ తన అధికారిక హోదా దుర్వినియోగం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే అరవింద్ కుమార్ నడుచుకున్నారు. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి రేసు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కేటీఆర్ సొంత నిర్ణయంతో 2022 జనవరి 17వ తేదీన ఫార్ములా ఈ ఆపరేషన్స్ తరపున అల్బెర్టో లాంగోతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, సునీల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు. ఈ లెటర్పై సంతకం చేసేందుకు అరవింద్ కుమార్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ రేసు నిర్వహణ కోసం సునీల్ ఏస్ నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయగా ఇతరత్ర వ్యవహారాలు చూసే బాధ్యత కృష్ణారావు చేపట్టారు. ఇందుకు అనుగుణంగా కృష్ణారావు ఏస్ అనే సంస్థ నుంచి ఏడాదికి 1.9 కోట్ల వేతనం తీసుకునేందుకు ఒప్పందం కూడా చేసుకున్నాడట. ఇవన్నీ జరిగినాయి, అంతా దొంగలంతా. ఈ బిఎల్ఎన్ రెడ్డి ఆయన ఎట్లిచ్చిండే మరి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అంటే ఆయనకి నీకు ప్రమోషన్ ఇస్తామని ఆశ పెట్టిరట.